అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబుల భేటీ ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ఆలూరు రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అప్డేట్స్ ఏంటి? దాదాపు 1:20 నిమిషాల పాటు ఇరువురు నేతల సమావేశం జరిగింది. ప్రధానంగా ఏపీకి కేంద్రం ఇచ్చే కేటాయింపులపైన ప్రధాన చర్చ జరిగినట్లుగా మనకి సమాచారం అందుతోంది. గత 6 నుంచి 8 నెలల కాలంలో కేంద్రం ఏమిస్తానంది, ఏమిచ్చింది అనే అంశంపై అంశాల వారీగా ఇరువురు నేతల మధ్య కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కొంత అసంతృప్తితో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ప్రజలంతా కూడా కొంత అసంతృప్తితో ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కేంద్రం విభజన హామీలు నెరవేరుస్తామని చెబుతున్నప్పటికీ కూడా అందుకు అనుగుణంగా నిర్ణయాలు మాత్రం రావడం లేదు. కేవలం పత్రికా ప్రకటనలు, మీడియా సమావేశాల్లో వాళ్ళ వ్యాఖ్యలు, అభిప్రాయాలు తప్ప ఎక్కడ అది గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఆ రియాలిటీ కనిపించట్లేదనే అభిప్రాయం ప్రభుత్వంలో వ్యక్తం అవుతుంది. ప్రజలు కూడా ఈ విషయంలో కొంత అసహనంతో, ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. రైల్వే బడ్జెట్లో చూసుకున్నా, జనరల్ బడ్జెట్లో చూసుకున్నా కూడా కేంద్రం ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా కేంద్రం అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోలేదనే అభిప్రాయం ఇరువురు నేతలు కూడా ఒకరినొకరు తమ భేటీలో వ్యక్తం చేసుకున్నట్లుగా మనకి సమాచారం అవుతుంది. ముఖ్యంగా కేంద్రం ఇవ్వాల్సింది ఏంటి, కేంద్రం ఏమిచ్చింది, ఎంతవరకు రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి, ఏవి తక్షణమే క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది, ఇదే వైఖరి కేంద్రం కొనసాగిస్తే వచ్చే నష్టం ఏంటి అనే అంశంపై అంశాల వారీగా ఇరువురు నేతల మధ్య చర్చ జరిగినట్లుగా మనకు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు కూడా కొంత తన గళాన్ని తీవ్రతరం చేశారు. కొంత కటువుగానే నిన్న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన పరిస్థితిని మనం చూస్తున్నాం. గతానికి భిన్నంగా చంద్రబాబు మొదటిసారి ఎన్డీఏ ప్రభుత్వంపై కొంత విమర్శలు చేస్తూ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. నిరాశాజనకంగా ఉంది బడ్జెట్, కేటాయింపులు చాలా నిరాశాజనకంగా ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. దీనిపై ఏ రకంగా ముందుకు వెళ్లాలనే అంశంపై ఆయన పార్టీ ఎంపీలతో పార్టీ పరంగా కూడా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా గళం ఎత్తాల్సిన అవసరం ఉంది. మిత్రపక్షంగా బీజేపీతో కలిసి ఎన్నికల సమయంలో పనిచేసిన పవన్ ఇప్పుడు ఎందుకు ప్రశ్నించట్లేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి జరుగుతున్నటువంటి నష్టంపై ఇరువురు నేతలు కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలనే ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా, ఈ భేటీల అభిప్రాయానికి వచ్చినట్లుగా మనకి సమాచారం అవుతోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇరు పార్టీల నుంచి కూడా కేంద్రంపై ఏ రకంగా ఒత్తిడి తీసుకురావాలి, ప్రాజెక్టుల విషయంలో, నిధుల విషయంలో ఏ రకంగా రాష్ట్రానికి లబ్ధి చేకూర్చాలి అనే అంశంపై ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలని ఇరువురు నేతలు కూడా అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆ బడ్జెట్ కేటాయింపులు అనేవి పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయని ఇరువురు నేతలు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కూడా ఆ కేంద్రం వైఖరి చూస్తున్నప్పటికీ ఏమాత్రం ఆశాజనకంగా లేదు, తీవ్ర నష్టాల్లో, కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు మోడీ మరికొంత దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో, ఈ పరిణామాల నేపథ్యంలో కలిసికట్టుగా ఇరు పార్టీల నేతలు కూడా కలిసికట్టుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. ఇక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీని కేంద్రానికి, మోడీకి, కేంద్ర మంత్రులకు వివరించడం ద్వారా ఎంతో కొంత లబ్ధి చేకూర్చే విషయంలో గట్టిగా ఒత్తిడి తేవాలనే ఒక అభిప్రాయానికి ఇరువురు నేతలు వచ్చినట్టుగా తెలుస్తుంది. గతంలో లాగా కేంద్ర మంత్రులను కలవడం, కేంద్రంలో పెద్దలను కలిసి కేవలం విన్నపాలు చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిపై కొంత గట్టిగా మాట్లాడి ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఫలాన్ని పొందాలి, రాష్ట్రానికి రావాల్సినటువంటి రాయితీలు కానీ ఇతరట్ల ప్రాజెక్టులు కానీ సాధించాలనే విషయంలో ఇరువురు నేతలు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇకపై తరచూ భేటీలు జరపడం ద్వారా వీరు కేంద్రంపై ఏ రకంగా సమన్వయం చేసుకోవాలనే అంశంపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రాజధాని భూసేకరణ అంశంపై కూడా ఇరువురు నేతల మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. భూసేకరణ 31,000 ఎకరాలు దాటిన ఆ వైనాన్ని చంద్రబాబు పవన్కి వివరించినట్లుగా మనకి ఇరువురు భేటీలో నుంచి వస్తున్న సమాచారం బట్టి తెలుస్తోంది. యామిని. రైట్ రమేష్, థ్యాంక్ యూ.